మనీ ప్లాంట్ పెంచడం ఇంత కష్టం అని అయితే నేను అనుకోలేదు. అసలేమైందో చెప్తాను, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. హే! అందరికీ నమస్కారం. సో, మన దగ్గర మనీ ప్లాంట్ ఉంది కదా! అదైతే మొత్తం పోయిందనమాట. నేనైతే మా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి ఇంకో మనీ ప్లాంట్ తెచ్చుకున్నాను. తను మనీ ప్లాంట్స్ రూట్స్ వచ్చేంత వరకు వాటర్‌లో ఉంచి నాకిచ్చిందనమాట. సో, ఇదైతే పెట్టుకున్న తర్వాత నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మన ఫిషెస్ ఆ రూట్స్‌ని అలా తినేస్తున్నాయనమాట. సో, దానివల్లే మొత్తం రూట్స్ అంతా పాడైపోయి, ముందున్న మనీ ప్లాంట్ చనిపోయిందనమాట. సో, ఇప్పుడు దాన్నేం చేయాలో అర్థమవ్వలేదు. బట్ చూసారా, ఈ చిన్న దాంట్లో ఉన్న మనీ ప్లాంట్ రూట్స్ అయితే అంతా బానే ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో అంత తినే ఫిషెస్ ఏం లేవు. సో, ఇప్పుడైతే నేను ఒక చిన్న ఐడియా ఆలోచించాను. మన దగ్గర నార్మల్‌గా ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా! సో, అలాంటి కంటైనర్ ఒకటి తీసుకున్నాననమాట. తీసుకొని దానికైతే నేను అందులో పెట్టి ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను. బట్ మనకి వాటర్ వెళ్ళాలి కాబట్టి హోల్స్ పెట్టుకున్నాను ఆ కంటైనర్‌కి. అండ్ ఇలాగా ఒక జీ వైర్‌ని చుట్టుకొని పెట్టుకున్నాను. సో, దీన్ని తీసుకెళ్ళి మనీ ప్లాంట్ లోపల పెట్టి ఆ అక్వేరియంలో పెట్టేసా అనమాట. చూసారా ఇప్పుడు? సో, ఇప్పుడైతే అది తినే ఛాన్స్ లేదు. మరి చూద్దాం, ఎప్పుడైనా పెరుగుతుందో లేదో. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.